ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అంటే ముందుగా వాళ్ళు ప్రకటించలే. కారణం ఏంటంటే నితీష్ కుమార్ మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, అక్కడ ఉన్న కొన్ని అగ్రవర్ణాలు ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించకపోవడం కావచ్చు, ఇవన్నింటి కారణాల రీత్యా కొంత వ్యూహంతో స్ట్రాటజీతో బీజేపీ హోల్డ్లో పెట్టింది. ఎక్కడా కూడా వాళ్ళు మా ముఖ్యమంత్రి అభ్యర్థి తను అని ఎక్కడా స్పష్టం చేయలే. కానీ ఇండియా కూటమి తేజస్వి యాదవ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది, మహాకూటమి. సో అది కూడా వాళ్ళకి కొంత మైనస్గా మారినట్టుంది. అంటే ఏవైతే ఈ అగ్రవర్ణ ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ హవా ఉన్నదో వాళ్ళందరూ కూడా నితీష్ని ప్రకటించలేదు కాబట్టి నితీష్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి వైపే వాళ్ళు నిలబడ్డారు. కానీ ఇటు ఎవరైతే తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వాన్ని ముఖ్యమంత్రి అన్నదాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయినట్టుగా కనబడుతున్నట్టు కొంతమంది విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇదొక కారణం అని చెప్తున్నారు. అండ్ అన్నింటికంటే ముఖ్యంగా అసలు ఎలక్షన్ల చివరి వరకు ఈ మహాగఠబంధన్ మహాకూటమికి సంబంధించిన ఈ లెక్కనే ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలి, ఎన్ని సీట్లు పంచుకోవాలన్న దాంట్లో లెక్క తేలలే. అండ్ ఇక్కడ ఇంకొకటి బాగా వినిపించింది ఏంటంటే కాంగ్రెస్ అన్ని సీట్లు తీసుకోకుండా ఆర్జేడీకి ఎక్కువ సీట్లు అప్పగించి ఎలక్షన్లకు పోయి ఉంటే రిజల్ట్ వేరేలాగా ఉండేదన్నది. సరే ఏదేమైనా అయిపోయింది ఎలక్షను. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్తున్నాయి.